దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దేవి శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి దసరా మహోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది 10 అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది అమ్మవారు 11 అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక వినాయకుని గుడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించి దుర్గగుడి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారో, భక్తులు వచ్చిన నేపథ్యంలో ఏ ఏ మార్గాల్లో వెళ్ళాలి అనేది ప్రస్తుతం మనం బిగ్ టీవీ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు హైదరాబాద్ నుంచి, మరొక వైపు తిరుపతి నుంచి, దాంతోపాటు ఏదైతే వైజాగ్, శ్రీకాకుళం నుంచి వాహనాల ద్వారా అటు బస్సులు, రైళ్లలో వచ్చిన వారు నేరుగా ఈ మార్గం ద్వారానే అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. వినాయకుడి గుడి దగ్గర నుంచి కొండపైన అమ్మవారి సన్నిధానం వరకు దాదాపు 1.8 కిలోమీటర్ల మేర కాలినడకన క్యూ లైన్లో నడుచుకుంటూ అమ్మవారి సన్నిధానానికి వెళ్ళాలి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే అటు వాహనాల ద్వారా వచ్చేవారికి సపరేట్గా విఎంసి ఈ ప్రదేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించి కేశఖండనశాల మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. వచ్చిన వారు నేరుగా అక్కడ పార్కింగ్ చేసుకుని దాంతోపాటు కొన్ని పార్కింగ్ కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచారు. ఆ పార్కింగ్ కేంద్రాల ద్వారా మొత్తం అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నేరుగా కాలినడకన ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దర్శనముకు మార్గం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రస్తుతం 3 క్యూ లైన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. 100 రూపాయల క్యూ లైన్లతో పాటు ఉచిత దర్శనాలు 2 ఇక్కడ కల్పించినటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు వాహనాల ద్వారా వచ్చేవారు కావచ్చు, అటు రైళ్లలో, బస్సుల్లో వచ్చిన వారు కూడా ఏదైతే అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి, బస్టాండ్ నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ మార్గం ద్వారానే నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే 1.8 కిలోమీటర్ల మేర పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మొత్తం తాగునీరు మొత్తం కూడా అటు చిన్నపిల్లలకు పాలతో కూడా అన్ని ఏర్పాట్లు చేసిన, పాలు కూడా ఇచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసే ప్రస్తుతం చూడొచ్చు. క్యూ లైన్లో ఏదైతే అమ్మవారి నామస్మరణతో ఉండే విధంగా కూడా ప్రతి కొద్ది మీటర్లో కూడా అక్కడ అమ్మవారి స్లోగన్స్తో కూడినటువంటి ప్రస్తుతం మొత్తం మనం చూడొచ్చు. అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ కూడా లోపలికి వెళ్ళే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 1.8 కిలోమీటర్ల పైన కాలినడకన అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మార్గం మధ్యలో అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఈ దసరాకు సంబంధించి 11 రోజుల పాటు 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. కాత్యాయని దేవి, మహాచండి దేవి కూడా ఈ దసరాలో దర్శన భాగ్యం కల్పిస్తున్న నేపథ్యంలో కూడా లక్షలాదిగా తరలి వస్తారని అటు దుర్గగుడి అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి కూడా మొత్తం ఎందుకంటే గత ఏడాది దాదాపు 13 లక్షల మంది పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అంతకు మించి వస్తారన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి నేరుగా వెళ్తారు కాబట్టి అటు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4500 మంది పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వారు ఇక్కడి నుంచి నేరుగా పైకి వెళ్ళే విధంగా కూడా తగు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు ఎక్కడ స్టక్ అయినా కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ కూడా సిబ్బందిని అలర్ట్ చేసే విధంగా మానిటరింగ్ చేసే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఈ క్యూ లైన్ మార్గం నుంచే అటు 100 రూపాయలు 2 క్యూ లైన్లు ఉచిత దర్శనాలకు సంబంధించి ఇక్కడి నుంచి నేరుగా, ఎందుకంటే దాదాపు రోజుకి 1,00,000 మంది పైగా అమ్మవారి దర్శనార్థం వస్తారు కాబట్టి 11 రోజులు 11 అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో వచ్చే లక్షలాది మందికి సంబంధించి ఇక్కడి నుంచి పైకి వెళ్ళే నేరుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో విఐపి స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ తర్వాత వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దర్శనం ఇవ్వమంటూ కూడా అధికారులు అటు మంత్రులు ఇప్పటికే తేల్చేసినటువంటి పరిస్థితి. దుర్గమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 500 రూపాయల టికెట్లను తీసేసి ఉచిత దర్శనం 100 రూపాయలు, 300 రూపాయల టికెట్లు మాత్రమే ఇస్తారు. విఐపీలు, వివిఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం దుర్గగుడి టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కొండమి ఘాట్ దగ్గర కార్ పార్కింగ్ చేసుకుంటారు. దాంతోపాటు అటు ఊరుమల నగర్ కావచ్చు, భవానీపురం, గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా వచ్చేవాళ్ళు నేరుగా ఈ మార్గం ద్వారా వస్తుంటారు. ఈ మార్గం ద్వారా ఒక సపరేటు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కుమ్మరపాలెం సెంటర్ దగ్గర నుంచి క్యూ లైన్ మార్గంలో నేరుగా ఇటు రావాల్సింది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత
వారందరినీ కూడా ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని లేకపోతే మన ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆ ఇబ్రహీంపట్నం యువతల నుంచి వచ్చిన వారు మొత్తం కూడా ఈ మార్గం ద్వారా వస్తారు. వచ్చిన వారు నేరుగా ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో ఈ విధంగా కలుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దుర్గగుడి ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ గేట్ దగ్గర ఇక్కడ క్యూ లైన్లో కలిసేటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా మొదట కామధేను అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కామధేను అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం చూడొచ్చు మనం విజువల్స్లో అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా క్యూ లైన్ల మీదుగా ఇక్కడ లోపలికి అమ్మవారి దర్శనానికి పైకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దాదాపు ఎక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల మేర పైన ఉంటుంది కాబట్టి అమ్మవారి దర్శనానికి వచ్చేవారు నేరుగా అటు ఊర్మిళ నగర్ కుమ్మరపాలెం సెంటర్ మీదుగా వచ్చేవాళ్ళు ఈ మార్గంలో కలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి 3 క్యూ లైన్లు ప్రస్తుతం ఉన్నాయి. అక్కడ 3 క్యూ లైన్లు ఏదైతే వినాయకుడి గుడి దగ్గర నుంచి 3 క్యూ లైన్లు ఉన్నప్పుడు ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరిని లోపలికి అనుమతిస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. 300 రూపాయల టికెట్ లైన్ ఇది. ప్రస్తుతం 300 రూపాయల టికెట్కి సంబంధించినటువంటి లైన్ ఇది. 100 రూపాయల టికెట్ దర్శనం, ఉచిత దర్శనం. ఈ మార్గం ద్వారా ఉచిత దర్శనానికి పంపిస్తూ ఉంటారు. కేవలం ఉచిత దర్శనం పైకి వెళ్ళిన తర్వాత 2 క్యూ లైన్లు ఉంటాయి ప్రస్తుతం వీటికి సంబంధించి. ఎందుకంటే 500 రూపాయల టికెట్కి సంబంధించి ఈసారి రద్దు చేయడం జరిగింది. కేవలం 300 రూపాయలు మాత్రమే. ఎందుకంటే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో 11 రోజులు కూడా అంతరాలయ దర్శనం ఉండదు. ఎవరైతే విఐపీలు ఎమ్మెల్యేలు ఉంటారో మొత్తం విఐపీలకు సంబంధించి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగిలినటువంటి ఎవరిని లోపలికి అనుమతించారు. గతంలో 500 రూపాయలు ఉండేది, ప్రస్తుతం వాటిని రద్దు చేసి 300 రూపాయలు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. నవరాత్రి ఉత్సవాల్లో ఏ రోజు ఏ అలంకారం చేయాలనేది తిథులు నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. ఈ ఏడాది విశిష్టంగా కాత్యాయని దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రిపై కాత్యాయని అలంకరణ చేస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో జరిగే పూజల్లో కుంకుమ పూజకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతిరోజు 2 బ్యాచ్లలో కుంకుమ పూజలు జరుపుతారు. కుంకుమ పూజ టికెట్ 3000 రూపాయలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున 5000 రూపాయలుగా నిర్ణయించారు. దసరాలో అసలు సిసలు వివాదాలన్నీ కూడా ప్రస్తుతం ఈ పాయింట్ వద్దే జోడు చేసుకుంటాయి. ఎందుకంటే హోమ్ టర్నింగ్ వద్ద అత్యంత కీలకమైనటువంటి పాయింట్ ఇది. విఐపీలు మొత్తం వాళ్ళతో పాటు వచ్చిన వారు, దాంతోపాటు ఎవరైతే కొన్ని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ ఎవరైతే దర్శనానికి వచ్చేవారు వాళ్ళ రికమెండేషన్లు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటాయి. ఎంతమంది అధికారులు కూడా ఇక్కడ అటు పోలీసులు కావచ్చు, దుర్గగుడి అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మొత్తం కూడా కొంతమంది డ్యూటీలు చేస్తూ కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. అటు మెమోలు ఇచ్చినటువంటి ఏకైక ప్లేస్, అత్యంత కీలకమైన ప్లేస్ ఇది హోమ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడి నుంచి మొత్తం కూడా కింద నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు ఈ రికమెండేషన్ల ద్వారా ఈ ప్రాంతంలో వస్తారు. కొంతమంది వెహికల్స్లో వస్తూ ఉంటారు. ఎందుకంటే దేవస్థానం కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేసింది. ఆ వెహికల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ల వారీగా కొన్ని పెట్టింది. దాంతోపాటు అటు అధికారులకు సంబంధించి ఎవరైతే కొంత వివిఐపీలు ఉంటారో వారికి సంబంధించి వెహికల్స్ పెట్టడం జరిగింది. వృద్ధులు, వికలాంగులకి బస్సు సౌకర్యం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వెహికల్స్ వచ్చిన క్రమంలో ఇక్కడ ఆపిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి పంపిస్తారు. ఈ మార్గం ద్వారా పంపించే క్రమంలోనే అసలు సిసలు వివాదాలన్నీ నడుస్తూ ఉంటాయి. పలానా తాలూకా పలానా సమయం అంటూ కూడా అధికారులు గొడవ చేసే పరిస్థితి, వాళ్ళతో కొంతసేపు వాగ్వివాదానికి దిగే పరిస్థితి అంతా కూడా ఇక్కడ చేసుకుంది. ఎవరైతే పాసులు ఉంటారో, ఎవరైతే అమ్మవారి దర్శనానికి ఈ మార్గం ద్వారా అర్హత ఉంటారో వారిని మాత్రమే ఈ వేళ అనుమతిస్తారు. మిగిలిన వారందరినీ కూడా ప్రస్తుతం ఈ క్యూ లైన్ ద్వారా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా విఐపీ అంటారు, ప్రోటోకాల్ అంటారు, వీళ్ళ తాలూకా రికమెండేషన్ లెటర్లు తెస్తూ ఉంటారు. కానీ దసరాలో అవేమీ చెల్లవంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా కూడా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ హోమ్ టర్నింగ్ దగ్గర ఎటువంటి వివాదాలు తలెత్తు. ఎందుకంటే గత ఏడాదితో పాటు గత నుంచి కూడా ప్రస్తుతం ఈ కేంద్రం దగ్గర ప్రతి ఒక్క వివాదం చోటు చేసుకునేటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వారిని ఈ మార్గం క్యూ లైన్ల ద్వారా ఇక్కడ పంపిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి చూడొచ్చు. కింద మనం ఏదైతే టోల్ గేట్ దగ్గర, దాంతోపాటు వినాయకుడి గుడి దగ్గర 3 క్యూ లైన్లు చేస్తాం. ప్రస్తుతం ఇక్కడి నుంచి 4 క్యూ లైన్లు పెట్టినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ లైన్ 300 రూపాయల లైన్ ఇది. దాంతోపాటు ప్రస్తుతం నేనున్నది 100 రూపాయలు. ఈ 2 ప్రదేశాలు, ఈ 2 క్యూ లైన్లకు సంబంధించి ఇవి కూడా ఈ 2 క్యూ లైన్లు ఉచిత మొత్తం కూడా దర్శనాలు. ఎందుకంటే
కాలినడకన వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి సన్నిధానం వరకు దాదాపు 1.8 కిలోమీటర్లు నడుస్తారు. విఐపీల పేరుతో వచ్చే రెఫరెన్స్లు ఇవన్నీ కూడా చూసుకుంటే కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి నేరుగా వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. నేరుగా వాళ్ళ పర్మిషన్స్, వీళ్ళ రికమెండేషన్స్ అంటూ కూడా ఇక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగే పరిస్థితి. కానీ ఈసారి అటు మొత్తం కూడా ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం కావచ్చు, దాంతోపాటు పోలీసులు అధికారులు మొత్తం కూడా ఎవరిని అనుమతించే ప్రసక్తే లేదంటూ కూడా చెప్పారు. విఐపి స్లాట్కి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే విఐపి స్లాట్ ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విఐపి స్లాట్ ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే వారికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు వచ్చినా కూడా నేరుగా ఈ క్యూ లైన్ ద్వారా మాత్రమే రావాల్సి ఉంటుంది. మిగిలిన వారిని ఎట్టి పరిస్థితుల్లో హోమ్ టర్నింగ్ నుంచి అటు పైకి అలౌ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి సంబంధించి లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి గంటల మేర దర్శనం వేచి ఉండే పరిస్థితి. కాబట్టి క్యూ లైన్లో ఒకవైపు భానుడి ప్రతాపం ఉంటుంది, మరొక వైపు ఉక్కపోత ఇవి ఉన్న నేపథ్యంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే క్రమంలో. అంటూ కూడా ఈ నేపథ్యంలోనే 500 రూపాయల టికెట్ను రద్దు చేశారు. 300 రూపాయలు పెట్టారు. మిగతా 2 క్యూ లైన్లు ఉచిత దర్శనాల ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. విఐపీలకు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా మీకు కేటాయించిన దర్శనాలకు మాత్రమే రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటూ కూడా అధికారులు పదే చెప్తున్నారు. కానీ హోమ్ టర్నింగ్ దగ్గర మాత్రమే అత్యంత కీలకమైనటువంటి పాయింట్ కాబట్టి చూడాలి ఇక్కడ ఏ విధంగా వ్యవహరిస్తారనేది. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలలో బాగా రద్దీ ఉంటుందని, మూలా నక్షత్రం నాడు 3 లక్షల మంది, పండుగ చివరి 2 రోజులు భక్తుల రద్దీ ఉండొచ్చని భావిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి 1.8 కిలోమీటర్ల క్యూ లైన్లో నడిచిన తర్వాత అమ్మవారి దర్శనం ప్రస్తుతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడొచ్చు. వినాయకుడి గుడి దగ్గర నుంచి యాడ్ అయ్యేవారు, అక్కడి నుంచి హోమ్ టర్నింగ్ దగ్గర పైకి వచ్చిన వారు, దాంతోపాటు మధ్యలో ఏదైతే టోల్ గేట్ దగ్గర అటు కుమ్మరిపాలెం సెంటర్ నుంచి యాడ్ అయ్యేవారు మొత్తం కూడా అందరూ ఈ ప్రాంతానికి చేరుకుంటారు. అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం నేను చూపించేది 300 రూపాయల క్యూ లైన్. ఇక 4 క్యూ లైన్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు 300 రూపాయల ఉచిత దర్శనం ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పైన చూస్తున్నటువంటిది ఉచిత దర్శనం, కింద 2వ లైను ఉచిత దర్శనమే. 3వ లైను ప్రస్తుతం ఏదైతే 100 రూపాయల దర్శనం ప్రస్తుతం మనం చూడొచ్చు. చివరి క్యూ లైన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూ లైను 300 రూపాయల క్యూ లైన్. ఎందుకంటే గతంలో ఏదైతే 500 రూపాయల టికెట్ ఉండేది ప్రస్తుతం 500 రూపాయల టికెట్ రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే దసరా శరన్నవరాత్రి సమయాల్లో లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. వచ్చిన వారికి ఎవరికి కూడా అంతరాలయం దర్శనం ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే బంగారు వాకిలి దర్శనం ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ దర్శనానికి సంబంధించి చాలామంది అటు దుర్గగుడి అధికారులపై సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంతరాల దర్శనం ఉండదు కాబట్టి టికెట్ ప్రైస్ను దసరా వరకు 300 రూపాయలు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎవరైనా కూడా ఈ మార్గం ద్వారా రావాల్సి ఉంటుంది. విఐపీలు, ఈవీఐపీలు, ఎవరు ఎమ్మెల్యేతో ఇతరత్ర ఎవరైతే ప్రోటోకాల్ ఉంటారో వారికి సంబంధించినటువంటి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించారు. మిగతా ఎవరు వచ్చినా కూడా వారిని క్యూ లైన్ మీదగానే పంపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే విఐపి స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే విఐపి స్లాట్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య మాత్రమే విఐపీలకు సమయం కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు విజయవాడ ఉత్సవం జరుగుతుంది, మరోవైపు అసెంబ్లీ జరుగుతుంది. అమ్మవారి దసరా శరన్నవరాత్రి సంబంధించి కూడా 11 రోజులు జరుగుతుంది కాబట్టి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారన్న నేపథ్యంలో కూడా కఠిన నిబంధనలను అయితే ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకవైపు సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. క్యూ లైన్ ఎక్కడ ఆగింది, ఎక్కడ క్యూ లైన్ సబజావుగా నడపాలి, ఎక్కడ బ్రేక్ పడింది, తోపులాట ఏమైనా జరుగుతుందా అంటూ కూడా 25 డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. దాదాపు 1000కి పైగా కెమెరాలను సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి మానిటరింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే ఈ ప్రదేశమే అత్యంత కీలకం. ఎందుకంటే దాదాపు కింద నుంచి పైకి రావాలంటే దాదాపు గంటల తరబడి పట్టే అవకాశం ఉంది. క్రౌడ్ పెరిగిన దృష్ట్యా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుడి గుడి వరకు క్యూ లైన్ చూసుకుంటే దాదాపు 15,000 మంది పడతారు. అంటే అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు క్యూ లైన్లు సజావుగా సాగే విధంగా కూడా 2 ఉచిత దర్శనాలు కేటాయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదంతా కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వచ్చే క్రమంలో ఇప్పుడు చూడొచ్చు ఏ విధంగా భక్తులు దర్శనం చేసుకునే సమయంలో క్రౌడ్ తగ్గించేందుకు తొందరగా తోస్తున్నారు. అటువంటిది అమ్మవారి దర్శనం
చేసుకున్న వెంటనే వారిని బయటకు పంపిస్తే చాలా మందికి ఇంకా దర్శనం కావాలి కాబట్టి ఆ సమయాలు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు తెల్లవారుజామున 3 గంటలకి అమ్మవారి దర్శనం స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. మూలా నక్షత్రం రోజు దాదాపు 2 లక్షల మంది పైగా అమ్మవారి దర్శనార్థం వస్తారు కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తికి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో కూడా ప్రోటోకాల్ సేవలు ఆ రోజున పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేలకు అటు ఎంపీలకు ఎవరైతే విఐపి ప్రోటోకాల్లో ఉంటారో వారికి కూడా ఒకటే చెప్తున్నారు, మీరు సమయం వేళల్లో రావాలి, మిగతా సమయాలు వచ్చి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు వృద్ధులు వికలాంగులు కూడా 3 నుంచి 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా కల్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అమ్మవారి సన్నిధానం వద్ద మనం చూడొచ్చు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత నేరుగా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు. ఇక ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. మూలా నక్షత్రం నాడు అర్ధరాత్రి 2 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దర్శనం ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా కొండచర్యలు విరగకుండా ఐరన్ మెస్ ఏర్పాటు చేశారు. ఇక వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా ఉండేలా క్యూ లైన్లకు వాటర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం చేసుకునే భక్తులకు నేరుగా మల్లేశ్వర స్వామి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అంటేనే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లు. అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా శివాలయంలో శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం అంటే భక్తులు పెరిగిన క్రమంలో అయ్యవారి దర్శనం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శివయ్య దర్శనం కూడా భక్తులకు కల్పిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, దుర్గమ్మ వారిని వివిధ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా భక్తులు మార్గం ద్వారా వస్తూ ఉంటారు. ప్రస్తుతం క్యూ లైన్లో వచ్చిన తర్వాత నేరుగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య దర్శనం చేసుకుంటాడు. అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు దాదాపు చాలామంది అటు వివిఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, అటు కొంత ప్రోటోకాల్లో వచ్చిన వారు నేరుగా అమ్మవారి దర్శనం చేసుకొని అటువైపు నుంచి ఘాట్ రోడ్ మీదుగా మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలామంది శివయ్య దర్శనానికి రావాలి. ఎందుకంటే దర్శనం ఉంటుందా లేదా అనేది చిన్న అపోహ ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా కనకదుర్గా నగర్ మీదుగా వెళ్ళేవారు మాత్రం శివయ్య దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ వివిఐపీలతో పాటు ఎవరైతే కొంతమంది ఉన్నారు ఘాట్ రోడ్ మీదుగా ఎవరైతే కొంతమంది వస్తారో వాళ్ళు నేరుగా వెంటనే అటు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి కూడా దుర్గగుడి అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. శివాలయం వద్ద శివుడి దర్శనం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా శివయ్య దర్శనానికి రావచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా అటు ఘాట్ రోడ్ మీదుగా వెళ్ళే వాళ్ళు అటు ఉపాలయాల దర్శనం, దాని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకునే విధంగా కూడా అటు అవకాశం ఉంటుంది. దాంతోపాటు కనకదుర్గా నగర్ మీదుగా ఎందుకంటే వచ్చిన మార్గం నుంచి వినాయకుడి గుడి దగ్గర నుంచి హోమ్ టర్నింగ్తో పాటు అమ్మవారి దర్శనం అయిన తర్వాత శివాలయ దర్శనం చేసుకుంటారు. శివాలయ దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా కనకదుర్గా నగర్ ప్రసాదాల కౌంటర్కి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్తారు. మార్గం మధ్యలో అటు బ్యాగులకు సంబంధించి కూడా సెల్ ఫోన్లు భద్రపరచుకోవడం, దాంతోపాటు చెప్పులు పెట్టుకోవడం, ఇతరత్ర ప్రతిదీ కూడా అక్కడ అన్ని కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా సమయం పాటించాలి. క్యూ లైన్లో కొంత లేట్ అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సజావుగా సాగే విధంగా కూడా చేస్తున్నాం. విఐపీలకు సంబంధించి కట్టుదిట్టం చేశాం కాబట్టి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం శివయ్యకు సంబంధించి కూడా శివాలయంలో మల్లేశ్వర స్వామి దర్శనానికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మ వారి పాదాల వద్ద కేశ ఖండనశాల ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దుర్గా పున్నమి, అటు భవానీ, కృష్ణవేణి ఘాట్లలో జల్లు స్నానాలు చేసే ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆలయమంతా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఈసారి 10,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు పోలీసులు. ఇందులో ప్రత్యేకంగా AI కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. దర్శనార్థం వచ్చేవారు వినాయకుడి గుడి దగ్గర నుంచి కొండపైన అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఈ మార్గం ద్వారానే ప్రస్తుతం వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాల కౌంటర్ వద్దకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం చూడొచ్చు, మొత్తం ఏదైతే అమ్మవారి ప్రసాదాన్ని తీసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపిస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్ని లడ్డూలు అడిగితే అన్ని లడ్డూలు ఇచ్చే విధంగా కూడా ఈ ఏడాది కసరత్తు చేస్తున్నారు. దాంతోపాటు పులిహార ప్రసాదం, చక్కెర పొంగలి, ఇతరత్ర అమ్మవారి సంబంధించినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. మొత్తం 11 కౌంటర్ల ద్వారా మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చినటువంటి వారు ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, మళ్ళీ ఏ విధంగా బయటకు రావాలి అనేది పూర్తిగా ఇక్కడ ఉంచే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. సెక్యూరిటీ గార్డుల ద్వారా కూడా
సమాచారం కూడా ఇస్తున్నారు. మొత్తం 6 లడ్డూలు ఒక ప్యాకేజ్ అంటూ కూడా మొత్తం ఒక బాక్స్ టైపు క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక బాక్స్ 100 రూపాయలు, కళ్యాణం సంబంధించినటువంటి లడ్డు 6 లడ్డూలు కలిసి ఒక బాక్స్ కింద 100 రూపాయలు అంటూ కూడా ఇక్కడ బోర్డులు కూడా పెట్టి మరీ విక్రయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా దర్శనానికి వచ్చేవారు కొండపైన సాధారణ రోజుల్లో ప్రసాదాల కౌంటర్లు దాదాపు 2 నుంచి 3 ఉంటాయి. కానీ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో కేవలం ఒకటే పెద్ద కౌంటర్ ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నటువంటి 11 కౌంటర్ల ద్వారా ప్రసాదాల సేల్ అని జరుగుతుంది. ఆల్రెడీ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఒక లడ్డు ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు. దాంతోపాటు ఈ మార్గంలోనే శివయ్యను దర్శించుకున్న తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతున్నారు. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా అన్నదానం చేసే విధంగా కూడా ఈ ఏడాది కసరత్తు చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఉదయం 10 గంటల నుంచే స్టార్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే క్రౌడ్కి సంబంధించి ఏ విధంగా ఉందనేది. అమ్మవారి అటు దుర్గమ్మతో పాటు మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేరుగా ఇక్కడ ఈ ప్రసాదాల కౌంటర్కి వస్తున్నారు. ఈ కౌంటర్ల వద్ద కూడా చూడొచ్చు ఎక్కడ టికెట్ ఇస్తారు, ఎక్కడ ప్రసాదం. టికెట్ ఇచ్చే కౌంటరు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తుంది. ప్రసాదం ఇచ్చే కౌంటరు సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా మొత్తం దసరా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ చూడాలి ఎంతవరకు సజావుగా సాఫీగా సాగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా చిన్నపాటి లోట్లు ఏదైతే భక్తుల నుంచి కొంత ఫీడ్బ్యాక్ వస్తే కనుక ఖచ్చితంగా వాటిని వెంటనే రెక్టిఫై చేయాలంటే కూడా కొంతమంది భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి చూడాలి. ఎందుకంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజులు జరగబోతున్నాయి. లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఒకవైపు విజయవాడ ఉత్సవం జరుగుతుంది, మరొక అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంతకంతకు అత్యంత వైభవపేతంగా 11 రోజుల పాటు నిర్వహించే విధంగా కూడా దుర్గగుడి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వీరపక్షం సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.